కడప జిల్లా రాజకీయ ముఖచిత్రంలో జమ్మలమడుగు అంటేనే ఒక సెన్సేషన్. ఫ్యాక్షన్ రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త సెగలు రేగుతున్నాయి. అయితే ఈసారి పోరు ప్రత్యర్థుల మధ్య కాదు, ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయిల మధ్య. అదే దేవుగుడి కుటుంబంలో రాజుకున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒకవైపు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మరోవైపు వర్గ పోరుతో జమ్మలమడుగు రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. వైన్ షాపుల టెండర్ల నుంచి గండికోట పనుల వరకు ప్రతి విషయంలోనూ నువ్వా నేనా అన్నట్లుగాని అంతర్గత పోరు సాగుతోంది. ఇంతకీ దేవుగుడి కోట వర్గ విభేదాలు పంతాలకు వేదికగా ఎందుకు మారింది? అసలు కూటమిలో కుంపటి పెడుతుంది ఎవరు? జమ్మలమడుగు జగడంపై ఓ లుక్కేద్దాం. కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ పౌరుషాలు, పంతాలు, ఆధిపత్య పోరాటాలు కొత్తేమీ కాదు. అయితే దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్న దేవుగుడి కుటుంబంలోనే ఇప్పుడు చీలిక రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మాటే ఇక్కడ వేదవాక్కు. కానీ ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి మారిన తర్వాత సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అప్పటి వరకు బాబాయి వెంటే నడిచిన చదిపిరాళ్ల వర్గం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. అన్న కొడుకు భూపేష్ రెడ్డి టీడీపీలోనే ఉండి జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో నియోజకవర్గంలో కొత్త గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఒకే ఇంటికి చెందిన బాబాయ్ అబ్బాయి మధ్య గత 4 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఇప్పుడు బహిర్గతమైంది. పాత పగలు కొత్త రాజకీయ ప్రయోజనాల మధ్య నలిగిపోతున్న జమ్మలమడుగులో ఈ కుటుంబ కలహం చివరకు ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రత్యర్థుల్ని ఎదిరించిన ఈ చేతులు ఇప్పుడు సొంత రక్త సంబంధీకులపైనే రాజకీయ కత్తులు నూరుతూ ఉండడం గమనార్హం. ఇక అధికారం మారినా నియోజకవర్గంలో పెత్తనం మాత్రం తనదే ఉండాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తుంటాయి. యువ నాయకుడిగా తన ఉనికిని చాటుకోవాలని భూపేష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆధిపత్య పోరు ఆర్థిక మూలాల వరకు వెళ్ళింది. ముఖ్యంగా వైన్ షాపుల టెండర్ల దగ్గర నుంచి గండికోట పర్యాటక అభివృద్ధి పనుల వరకు ప్రతి విషయంలోనూ ఇరు వర్గాలు పోటాపోటీగా తలపడుతున్నాయి. తమ వర్గం కార్యకర్తలకు కాంట్రాక్టులు రాకుండా ఆదినారాయణ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని భూపేష్ రెడ్డి వర్గం బహిరంగంగానే ఆరోపిస్తోంది. అటు బీజేపీ ఎమ్మెల్యేగా ఆది, ఇటు టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ ఎవరికి వారు తమ వర్గాల్ని కాపాడుకునేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పనులు దక్కించుకోవడంలో జరిగే ఈ తోపులాటలు, వాగ్వాదాలు జమ్మలమడుగులో శాంతి భద్రతల సమస్యగా మారుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కంటే తమ వర్గం ఆధిపత్యమే ముఖ్యమన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో ప్రభుత్వ అభివృద్ధి పనులు కూడా ఆలస్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబాయి రాజకీయ ఎత్తుగడలకు అబ్బాయి అంతే వేగంగా కౌంటర్లిస్తూ ఉండడంతో జమ్మలమడుగు రాజకీయాలు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా జమ్మలమడుగు మున్సిపల్ మార్కెట్, వేలంపాటల దగ్గర జరిగిన డ్రామా చూస్తే వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో చేరాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న వేలంపాటలోనూ బాబాయి వర్గీయుల కంటే అబ్బాయి వర్గీయులే పైచేయి సాధించాలని పంతం పట్టారు. చివరకు భూపేష్ వర్గమే అక్కడ సత్తా చాటడంతో ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, రాజకీయ ఆధిక్యతగా కూడా భూపేష్ వర్గం భావిస్తోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన భూపేష్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిని రాజకీయంగా ఎదగనివ్వకుండా నియోజకవర్గంపై తన పట్టు సడలకుండా చూసుకోవాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు వల్ల కింది స్థాయి కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయి వరకు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే కుటుంబం నుంచి 2 నేతలు చెరో పార్టీలో ఉంటూ నియోజకవర్గంలో పంతాలకు పోతూ ఉండడం జమ్మలమడుగు రాజకీయాల్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఈ అంతర్గత యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూటమిలోని 2 పార్టీల మధ్య కూడా దూరం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి దేవుగుడి కోట పగుళ్లను కూటమి పెద్దలు ఎలా పూడ్చుతారో వేచి చూడాల్సిందే.